నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. సో నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బొత్స ఎందుకని బోరుమన్నాడు అని దానిపైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి కొంతమంది ఒక రకంగా, కొంతమంది ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి చిన్న అయినటువంటి ఒక వైఎస్ వివేకానంద రెడ్డి గారు కావచ్చు, ఈ రెండు మరణాలతో అంటే ఒకరిది హత్య, ఒకరిది మరణం, ఈ రెండింటితో లబ్ధి పొందింది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పడంతో ఎందుకని బొత్స సత్యనారాయణ బోరుమన్నాడు అని దానిపై పెద్ద చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? బొత్స సత్యనారాయణ గారు ఎందుకు బోరుమన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలంటే చరిత్రను ఒకసారి పరిశీలించాలి. నేను అనుకోవటం ఇప్పుడు ఆయన గొడ్డలి పోటు మీద భయంతో ఏడ్చాడా అనిపిస్తుంది. దానికి కారణాలు మీకు తెలియాలంటే 2009 సెప్టెంబర్ 2వ తారీఖున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు. ఆ రాజశేఖర రెడ్డి గారు మరణించింది నల్లమల అడవుల ప్రాంతంలో, కర్నూలు జిల్లా పరిధి కదా. ఆ రోజు రఘువీరారెడ్డి గారు, డొక్కా మాణిక్ వరప్రసాద్ గారు రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో. వాళ్ళు కాలి నడకన ఆ హెలికాప్టర్, ఆయన అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయిందని కాలి నడకన నల్లమల అడవుల్లో నడుచుకుంటూ దాన్ని వెతికే పనిలో పడ్డారు, అక్కడ లోకల్ లీడర్స్తో కలిసి, అక్కడ లోకల్ వాళ్ళతో కలిసి. అయితే సరే, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధంతో వాళ్ళు ఆ పని చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కొడుకు కదా, అప్పటికే ఎంపీగా ఉన్నాడు కదా, ఆయన కూడా కర్నూలు వచ్చి అసలు ఎక్కడ నాన్న మిస్ అయ్యారు అనే దానికోసం సెర్చింగ్ మొదలు పెట్టాలి కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అనే దాని మీద చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ముంబైలో ఉన్నారని అంటారు, హైదరాబాద్లో ఉన్నారని కొంతమంది అంటారు. మరి హైదరాబాద్లో ఉంటే కర్నూలు ఎందుకు రాలేదు? కర్నూలుకి హైదరాబాద్కి ఎంత జర్నీ? ఓ 4 గంటలు పట్టిద్ది, అంతే కదా. సో మరి ఎందుకు ఆ రోజు జగన్ గారు కర్నూలు వెళ్ళే ప్రయత్నం చేయలేదు తెలియదు. కానీ మొత్తానికి సరే, మంత్రులు వెతికే ప్రయత్నం చేశారు, ప్రభుత్వం తరపున ఆర్మీ కూడా వెతికింది. మొత్తానికి ఆ రోజు ప్రమాదాన్ని గుర్తించి, ప్రమాదం జరిగిన స్పాట్ని గుర్తించారు, అక్కడికి అందరూ చేరుకున్నారు. సరే, అక్కడి నుంచి హైదరాబాద్కి బాడీని తీసుకొచ్చారు. బాడీని తీసుకొచ్చిన తర్వాత బాడీని పక్కన పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అన్న దాని మీద సంతకాల సేకరణ కార్యక్రమం చేశారు. అసలు అదేంది సంతకాల సేకరణ? ఇప్పుడు చనిపోయి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఏంటి ముఖ్యమంత్రి పదవి ఎవరు అంటే అది వేరే విషయం. కానీ శవం పక్కన ఉండగా ముఖ్యమంత్రిగా జగన్ని చెయ్యాలి అని సంతకాల సేకరణ చేసుకోవడం అంటే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని పదవి కోసం ఆరాటపడటం కాదా? అది జరిగింది ఆ రోజు. అంటే రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ముఖ్యమంత్రి పదవిని సంపాదించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడు. కానీ ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలే. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు, ముఖ్యమంత్రి కావాలంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి, అందులోనూ తొలి ఎంపీ. కావాలంటే కేంద్ర మంత్రి ఇస్తాం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడే కాదు, టైం తీసుకుందాం. నువ్వు లోక్సభకి రాజీనామా చేయాలి, మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ పెట్టాలి, మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీకి ఎన్నిక కావాలి. సరే, ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీకి అంటే పులివెందుల నుంచి ఎన్నిక కావచ్చేమో, కానీ ఎమ్మెల్యేతో పాటు మళ్ళీ ఎంపీ కూడా ఎలక్షన్, అంతే. ఎందుకు కొంత టైం బట్టి దాగు, తొలిసారి ఎంపీవే కాదని హైకమాండ్ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారికి అర్జెంటుగా సీఎం పదవి కావాలనిపించింది, కాంగ్రెస్తో గొడవ పెట్టుకొని బయటకు వచ్చేసాడు. అయితే నేనేమంటానంటే, బయటకు వచ్చే క్రమంలో రాజశేఖర రెడ్డి గారి సానుభూతి కాంగ్రెస్ వైపు ఉండకుండా తన వైపు రావటం కోసం రాజశేఖర రెడ్డి కాంగ్రెస్, చంద్రబాబు, రిలయన్స్ గ్రూప్ కలిసి ఏదో చేశారని ఒక రూమర్ని పుట్టించాడు. ఎందుకు? రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఆస్తి, సానుభూతి కాంగ్రెస్కి వెళ్ళింది. కాంగ్రెస్కి వెళ్లకుండా తన వైపు రావడం కోసం తండ్రి చావుని ఇలా ఉపయోగించుకొని అవతల వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం చేశాడు. మీకు గుర్తుందా, రిలయన్స్ ఆస్తి మీద విధ్వంసం కూడా జరిగింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణే నిజమయ్యి ఉంటే, సరే కనీసం ఆరోపణకి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నట్టయితే 2019లో తను సీఎం అయిన తర్వాత రిలయన్స్ కుటుంబానికి సంబంధించిన పరివినత్వానికి ఎందుకు రాజ్యసభ సీట్ ఇచ్చాడు? అంటే జగన్మోహన్ రెడ్డి ఆరోపణ అబద్ధం ఖచ్చితంగా. ఒకవేళ నిజమైతే పరివినత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చాడంటే రాజశేఖర్ని చంపించింది జగన్మోహన్ రెడ్డి అదన్నా చెప్పాలి, లేదు మాట్లాడింది అబద్ధం అన్నా అని చెప్పాలి. అబద్ధం చెప్తే, అబద్ధాన్ని ఆరోపిస్తే ఎందుకు ఆరోపించాల్సి వచ్చింది అన్నదానికి కూడా సమాధానం చెప్పాలి. అంటే రాజశేఖర రెడ్డి మరణాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఉపయోగించుకున్నాడో మీరు ఇక్కడ చూడండి. ఒకటి, క్లియర్గా రాజశేఖర రెడ్డి మరణం వెనకాల జగన్ ఉన్నాడా, లేకపోతే ఆ రోజు అబద్ధం ఎందుకు చెప్పాడు? ఓకే, అది అయిపోయింది కదా. సరే, 2014లో రాజశేఖర రెడ్డి సానుభూతి ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళాడు, 67 సీట్లు సంపాదించాడు, ముఖ్యమంత్రి అవుతానని కలగన్నాడు కానీ సాధ్యం కాదు ఆ ఎన్నికలకి. సో తండ్రి మరణం ఒకటే నాకు పాసిబుల్ కాలేదు అనుకున్నాడు.
2019 ఎన్నికల కంటే ముందు బాబాయిని గొడ్డల పోటు మీకు తెలుసు కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారిది ఏం జరిగిందో. నాన్న తర్వాత చిన్నాన్న కదా. ఇప్పుడు చిన్నాన్న విషయం కూడా అక్కడ చూడండి. 2019 మార్చిలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు పడ్డారు తెల్లవారుజామును కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళారు? కడపకి సాయంత్రం వెళ్ళారు. హైదరాబాద్కి కడపకి ఎంత జర్నీ అండి? ఎందుకు వెంటనే వెళ్ళే ప్రయత్నం చేయలేదు? హెలికాప్టర్ ఎందుకు యూజ్ చేయలేదు? హెలికాప్టర్ ఎందుకు యూజ్ చేయలేదు? గంటలో పోవచ్చు కదా. ఒకవేళ జగన్కి ఏమైనా తెలియదా? తెలుసు అన్నది అజయ్ కలాం రెడ్డి చెప్పాడు. తెల్లారుజామున కాల్ వచ్చింది బాబాయ్ నోమర్ అని చెప్పేశాడు అన్నది. సరే, ఒకళ్ళు ఉరుపు అని చెప్పినా టీవీ ఛానల్లో బ్రేకింగ్లు పడ్డాయి, అది వేరే విషయం. సో ఇప్పుడు మన కుటుంబంలో నాన్న తర్వాత చిన్నానో పెదనానో చనిపోయారంటే ఎంత ఉట్ట మనం వెళ్తామండి ఫ్యామిలీతో కలిసి కదా. మనకే అంత ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకెంత ఉండాలి? అందులో రాజశేఖర రెడ్డి వేరు, వివేకానంద రెడ్డి వేరు కాదు, ఉమ్మడి కుటుంబంగా బతికిన కుటుంబాలు అవి కదా. మరి చిన్నాన్న చనిపోయినప్పుడు ఎంత హుటాహుటిన వెళ్ళాలి? ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు ఈవినింగ్ దాకా టైం పట్టింది? అంటే అదిగాక జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కనీసం వైఎస్ సునీత గారికి ఫోన్ చేసి కూడా చెప్పాల ఇది జరిగిందని చెప్పి కదా. సరే, అది కూడా పోనేయండి. ఆ రోజు ఈవినింగ్ వచ్చి కూడా గొడ్డలతో మా చిన్నాన్నని చంపేశారని, మరి గొడ్డలి అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఫస్ట్ చెప్పింది జగన్మోహన్ రెడ్డి. గొడ్డల ఫోటో అనేది కూడా మన క్రియేషన్ కాదు, అది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట కదా. కళ్ళతో చూసినట్టు చెప్పాడు కదా. సరే, గొడ్డలతోనే చంపారని జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది అన్నది తర్వాత కాలంలో వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ కేసులు పెట్టిన తర్వాత మనకు అర్థమైపోయింది రండి. అంటే దాని వెనకాల జగన్ ఉన్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు అని. ఇప్పుడు సిబిఐ ఆరోపణ ఉంది కదా, సునీతమ్మ ఆరోపణ ఉంది కదా. అయితే నేనే ఉంటానంటే సరే, ఇది 2019 ఎన్నికల్లో కూడా మా చిన్నాన్నని లేకుండా చేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీదకి నారాసు రథ చరిత్ర అని చెప్పేసి ఒక పదాన్ని వాడి సానుభూతిని పొందే ప్రయత్నం చేశాడు. సో జగన్మోహన్ రెడ్డికి మరణాలు మనకు వస్తున్నాయి. ఒకప్పుడు 2014లో రాజశేఖర రెడ్డి మరణం మనకు వచ్చింది, 2019లో చిన్నాన్న మరణం మనకు వచ్చి సీఎం అయిపోయాడు. నానా ప్లస్ చిన్నాన్న ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి. సరే, జగన్మోహన్ రెడ్డి సీఎం వచ్చింది. 2024 ఎన్నికల్లో ఈ విషయాన్ని గమనించిన విజయమ్మ చాలా తెలివిగా తప్పించుకొని అమెరికాలో దక్కున్నట్టుగా మనం అప్పట్లో అనేక అనుమానాలు చూసాం మనం. ఎందుకంటే అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వ్యక్తి, ఒకప్పుడు పులివెందుల ఎమ్మెల్యే, తర్వాత 2014 ఎన్నికల్లో వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయమ్మ తర్వాత కాలంలో రాజకీయంగా ఎందుకు దూరం అయ్యారు? జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టారా? తల్లి మరణాన్ని ఏమన్నా ఆశించి ఏమన్నా ప్రయోజనం పొందామని అనుకున్నాడా? ఏమో తెలియదు, కానీ రకరకాల అనుమానాలు. మొత్తానికి వైఎస్ విజయం అయితే 2024 ఎన్నికల్లో అసలు ఏపీలోనే లేకుండా ఆమె అమెరికా వెళ్ళినట్టుగా మనం అప్పట్లో వార్తలు చూసాం. అంటే అమెరికాకి వెళ్ళడమే కాకుండా జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు అని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం చేశారు. జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు వారసురాలు ఓన్లీ షర్మిల మాత్రమే అని చెప్పేశారు. ఆవిడ దాంట్లో కుండ బద్దలు కొట్టేశారు. ఎన్నికల కంటే ఒక రోజు ముందో 2 రోజుల ముందో ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. సరే, అది జరిగింది. తర్వాత 2024 ఎన్నికల్లో ఏ మరణం జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి కలిసి రాలేదు. సో మొత్తానికి దారుణమైన ఓటమి. ఇప్పుడు తన సెంటిమెంట్గా సానుభూతి రావాలి, మరణాలు కలిసి రావాలి అంటే ఇప్పుడు 2029 ఎన్నికలకి ఎవరున్నారు? అమ్మ జాగ్రత్త పడుతుంది, చెల్ల తన చేతిలో లేదు. ఇప్పుడు ఎవరి మరణాన్ని జగన్మోహన్ రెడ్డి ఆశిస్తాడు అంటే 2019 ఎన్నికల సమయంలో బొత్స గారిని తండ్రి సమానుడు అంటూ ఒక బహిరంగ వేదిక మీద మాట్లాడాడు ఎన్నికల ప్రచార సమయంలో. సో తండ్రి సమానుడు అన్నాడు కాబట్టి తండ్రి లేడు, చిన్నాన్న లేడు. ఇప్పుడు బొత్స గారి మీదకి గొడ్డల పోటీ ఏమన్నా 2029 ఎన్నికలు రాబోతుందా? ఎందుకంటే బొత్స గారికి ఉత్తరాంధ్రలో మంచి పేరు ఉంది, ఏ మాట కామాట, ఏ పార్టీ అయినా సరే ఆయనకి మంచి పేరు ఉంది, ఒక పొలిటికల్ హిస్టరీ ఉంది. తర్వాత ఆయన సామాజిక వర్గం కూడా కొంచెం పెద్ద సామాజిక వర్గం. సో బొత్స గారిని ఏమైనా చేసి అది చంద్రబాబు నాయుడు మీదకి నెట్టేసి ఎన్నికల్లో సానుభూతి పొందే ప్రయత్నం ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేసే అవకాశం ఉందా? పైగా కమ్మల్ని కాపుల్ని చీల్చాలనేటువంటి ఒక ఉద్దేశం జగన్కు ఉంది. కాబట్టి కొంత బొత్స గారు కాపుగా ఉన్నారు కాబట్టి ఆయన లేకుండా చేస్తే ఆ ఓట్ బ్యాంక్, కాపు ఓట్ బ్యాంకు ఇక ఇటువైపు రాదు. చూసారా, కమ్మ వాళ్ళు కాపు నాయకుడిని లేకుండా చేశారు. కాపు నాయకుడిని వైసీపీ ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు దానికి ఏదో కార్యనిర్వాహక అధ్యక్షులు ఏదో పదవి ఇస్తారు ఆయన ముందు. అంటే మేము ప్రమోట్ చేస్తుంటే ఆయన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా మేము పెడితే అసలు కాపు నాయకుడిని ఎదగకుండా వాళ్ళు ఎలా చేశారో చూడండి అని ఒక సానుభూతిని అన్ని రకాలుగా పండించేసి కాపు ఓట్ బ్యాంకుని పవన్ కళ్యాణ్ వెనక లేకుండా కూటమి వైపు కాకుండా చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న ఒక ప్రయత్నమా అనే ఒక భయం బొత్స గారిలో కలిగి ఉండొచ్చు కాక. ఎందుకంటే బొత్స గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అనేది బొత్స గారికి అర్థమైపోయింది, అందుకే వెక్కి వెక్కి బోరం అంటున్నాడు అని చెప్పి అనుకోవాలా?
అంటే రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో రాజశేఖర రెడ్డి మరణం గుర్తొచ్చి ఉంటుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మైండ్లో మెదుగుంటుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ వివేకానంద గారి మరణం విషయంలో ఏం జరిగిందో బొత్స గారికి మైండ్లో ఉంటుంది. తర్వాత ఇప్పుడు రాబోయే కాలంలో ఆ గొడ్డల పోటు నా వైపు రాబోతుంది. ఎందుకంటే గ్రౌండ్ సిద్ధం చేసి ఉంచారు. చూడండి, మొన్న బొత్స గారికి ఆరోగ్యం బాగాలేదు, హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళ హాస్పిటల్కి తీసుకొచ్చారు, సిటీ న్యూరో తీసుకొచ్చారు. ఒక గ్రౌండ్ సిద్ధం చేసి ఉంచారు. బొత్స గారికి హార్ట్ అటాక్ వచ్చిందని ఎవరు ప్రచారం చేశారు? వైసీపీకి అనుకూలంగా ఉండే ఛానల్స్ అండి. మళ్ళా ఏదో వైసీపీని వ్యతిరేకించే ఛానల్స్ కాదు, వైసీపీకి అనుకూలంగా ఉండే ఛానల్స్ ప్రచారం చేసినాయి. ఆయనకి ఏదో ఛాతి నొప్పి వచ్చింది, గుండె నొప్పి వచ్చింది, ఏదో రకరకాల ప్రచారాలు చేశారు కదా. అప్పటికి 3 సార్లు కూడా అదే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అంటే ఇప్పుడు ఒకటి, బొత్స గారి మీద గొడ్డల పోటు ఒకవేళ జరిగితే అంటే బొత్స గారు చంద్రబాబు నాయుడు చేపించిన ఏదో అని చెప్పి నమ్మించడానికి అవకాశం ఉంటే నమ్మించాలి. లేదు అంటే ఆయన అటాక్తో చనిపోయారు అన్నదాన్ని క్రియేట్ చేయాలి. గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలి అన్ని రకాలుగా. అంటే ఇక్కడ ఇంకొక అనుమానం వచ్చింది మీరు చెప్పిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారిపై ఏదైతే కోడి కత్తిపై దాడి జరిగిందో అప్పుడు కూడా ఏపీ కాకుండా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఏదైతే ఉందో సిటీ న్యూస్ సేమ్ అదే హాస్పిటల్ చంద్రశేఖర్ రెడ్డి గారికి కోవిడ్ టైంలో పదవి కూడా ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి. సరే, ఇంకోటి ఏంటంటే నేనే ఉంటానంటే అండి, అయితే బొత్స గారికి ఈ విషయాలన్నీ తెలియదా అంటే మీకు గుర్తు చెప్తాను. మీకు బొత్స గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు వైసీపీలోకి రాలే. ఆయన కాంగ్రెస్లోనే పిసిసి అధ్యక్షుడిగా మంత్రిగా ఉన్నారు. ఆయన ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ విజయమ్మ మీద చాలా ఆరోపణ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్షుడు హోదాలో. అసలు 2012 జూన్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మరణాన్ని కుట్ర కోణంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్న సమయంలో, రిలయన్స్ ఉంది, సోనియా గాంధీ ఉంది, ఇంకా చంద్రబాబు నాయుడు ఇలా ప్రచారం చేస్తున్న సమయంలో మాకు అనుమానం అసలు రాజశేఖర రెడ్డి మరణం వెనకాల జగన్ ఉన్నాడేమో. ఎందుకు ఆ రోజు కర్నూలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్ రాలేదు, ఇలాంటి అనేక అనుమానాలు లేవనెత్తారు. ఈ అనుమానాలని ఇలా అచ్చెన్నాయుడు గారు చెప్పింది సొంత అభిప్రాయం కాదండి. బొత్స గారు ఆ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏ మాటలైతే చెప్పారో ఆ మాటను గుర్తు చేశారంతే. సో బొత్స గారికి ఈ విషయాలన్నీ కొంత ఐడియా ఉన్నాయి, ఆయనే నోటితో చెప్పాడు. సరే, ఆయన ఎందుకు ఇవాళ వైసీపీలోకి వచ్చాడంటే తప్పదు, రాజకీయ పునరావాసం. కాంగ్రెస్ పార్టీ తరపున ఉంటే 2014 ఎన్నికల్లో ఓడిపోయాడు పాపం. సో కాంగ్రెస్ పార్టీ లేదు, ఇక రాదు కాబట్టి రాజకీయ పునరావాసం కోసం రాజీ పడి ఉంటాడేమో. కానీ ఆ రాజీ పట్టం అనేది తన దాకా వస్తుందేమో, గొడ్డల పోటు అనే భయం ఇవ్వాలేమన్నా ఆయన వెంటాడుతుందేమో. దాంట్లో భాగంగానే అవన్నీ గుర్తొచ్చి ఏడ్స్ ఉంటాడు అనేటువంటి చాలా మందికి ఉన్నటువంటి అనుమానం. సో ఇప్పుడు మీరు చెప్పిందంతా చూసుకుంటే అటు తండ్రి లేరు, ఇటు బాబాయ్ లేపేశారు, ఇటు తల్లి జాగ్రత్త పడుతుంది. రాబోతున్నటువంటి ఒక 2029 ఎన్నికలకి బొత్స సత్యనారాయణ గారికి ఇప్పుడు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే అదే కాక మీరన్నట్టు మొన్న ఏదైతే 2024 ఎన్నికల సందర్భంగా ఆయన ప్రచారంలోనే తండ్రి సమానులు అన్నారు కాబట్టి నెక్స్ట్ వేటు నా వైపే అనేటువంటి ఒక బాధతోనే, లేదంటే వ్యూహాన్ని భయం కావచ్చు. సో వ్యూహం మొత్తం అర్థం చేసుకున్న తర్వాతే బొత్స బోరుమన్నాడని చెప్పి అనుకోవాలంటారా? ఒక అనుమానం అయితే చాలా మందిలో కలుగుతుంది. బట్ అనుమానం సరే బొత్స గారు బయటికి చెప్పరా తెలియదు. ఎందుకంటే మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా వైసీపీ పార్టీ తరఫున ఉన్నాడు కాబట్టి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడగలుగుతాడా లేదో తెలియదు. కానీ ఏదేమైనా బొత్స గారికి హెవీ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంది. కంటికి రెప్పలా ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంది. సో చూద్దామండి. ఖచ్చితంగా మీరన్నట్టుగా బొత్స ఎందుకని బోరమన్నాడు అంటే 100% మీరు చెప్తున్నట్టే అటు తండ్రి అటు బాబాయ్ నెక్స్ట్ విజయమ్మ గారు కొంత జాగ్రత్త పడుతున్నారు కాబట్టి బొత్స పైన నెక్స్ట్ వేట్ అని చెప్పేసి అర్థం చేసుకొని ఇలా బోరమన్నాడని అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.